నమస్కారం. ఈనాటి సభాధ్యక్షులు కందుకూరి శ్రీరాములు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి, ఆత్మీయ అతిథులుగా ఉన్నటువంటి నాగేశ్వర శంకరన్ గారు, కొండపల్లి నీరేణి గారు, అరుణ గారు, అలాగే సభకు విచ్చేసినటువంటి సాహితీ మిత్రులు, సాహిత్యులు అందరికీ మరొకసారి స్వాగతం, నమస్కారం. అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సోమవారం కవివారంలో కలుసుకునేటటువంటి కవులు తీసుకొచ్చినటువంటి కవితా సంపుటాల పరంపరలో ఈరోజు ఇస్తారి తీసుకొచ్చినటువంటి నేల కడుగుతూనే వెలుగు చూడడం అనేది ఒక ఆనందదాయకమైనటువంటి విషయం. ఒక వాక్యం గుర్తుకొస్తుంటుంది. పచ్చని చెట్టు కింద కూర్చొని కలలు రాని నిద్ర వంటిది మరణం అంటారు. అంటే పచ్చని చెట్టును ఆశ్రయించిన కళలు రాకపోతే ఆ నిద్ర మరణంతో సమానం అంటారు. అంటే మనిషి కళలు కనాలి అనేది చాలా ముఖ్యం. కళలు కనడమే కాదు, ఆ కళలను సాకారం కూడా చేసుకోవాలి. దానికి సాధన కావాలి, లక్ష్యం కూడా కావాలి. అలా మా ఇస్తారికి కంటి నిండా కళలే ఉన్నాయి. ఆ కళలో ఒకటి తీవ్రమైన కళ ఏమిటి అంటే కవిగా గుర్తింపు రావాలి, కవిగా ఎదగాలి, కవిగా నిలవాలి అన్నది ఆయనకున్నటువంటి తీవ్రమైనటువంటి ఆకాంక్ష, తపన. ఆ తపనతోటి ఈరోజు నేల తడుముతూనే తీసుకొచ్చాడు. అలా మామూలు గుండెల్ని ఇస్తారి ఒక కవి ఇస్తారిగా ఈరోజు అధికారికంగా అంటే ఒక అఫీషియల్గా ఒక స్టాటస్ సంపాదించాడు అని చెప్పచ్చు. ఇది ఆయన విజయ పరంపరలో మొట్టమొదటి మెట్టు. జీవితం అంటే సమస్య కాదు, పరిష్కరించుకోవడానికి అదొక అనుభవం. తనకేం కావాలి అనేది ఒక వ్యక్తికి తెలియాలి. ఇక్కడ కవికి ఏం కావాలి, ఇక్కడ ఇస్తారికి ఏం కావాలి అంటే ఆయనకు ఒక అక్షరం కావాలి అని. ఆయనకు ఒక అక్షరం దొరికింది. ఆ అక్షరంతో పాటుగా ఒక పదం దొరికింది. ఆ పదంతో పాటుగా ఒక కవిత్వం కూడా దొరికింది. అలా ఆ పదంతో పాటు ఏం చేస్తున్నాడు అంటే ముచ్చట పెట్టే అవకాశం కూడా దొరుకుతుంది. ఆ ముచ్చట లేకపోతే అసలు సమాజంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి ఒక జీవితం అనేది ఉండదు. ముచ్చట లేకపోతే కోట్లు సంపాదించినా కానీ ఆ జీవితం అనేది వ్యర్థమే. కోట్లు ఉన్నా కానీ ఎక్కడో బ్యాంక్ బ్యాలెన్స్లో ఉంటుంది, ఎక్కడో అకౌంట్లో ఉంటుంది. కానీ మనిషి మాట్లాడేవారు లేకపోతే 10 మంది ఉన్నా కానీ ఒంటరితనం అనేది ఒకటి ఉంటుంది. ఏకాంతం కూడా కాదు, అది ఒంటరితనం అనేది ఉంటుంది. అలా ముచ్చటించుకునేటటువంటి అవకాశాన్ని కూడా ఈరోజు కవి ఇస్తారి కలిగించాడని చెప్పచ్చు. దానికి ఒక మొట్టమొదటి కవిత ఏంటంటే ఈ పుస్తకంలో నేల తడుముతూనే అనే పుస్తకంలో మొదటి కవిత కూడాను ముచ్చట్ల వాన అని శీర్షికతోటి తీసుకొచ్చాడు. ఆ ముచ్చట్ల వానలు ఏముంటుంది? అరుగుల మీద కూర్చొని కళాయిని ముచ్చట్ల మూట విప్పి కష్టాలను బాధలను ముచ్చట్లతో కడిగేస్తాడు. లోతైన గాయాలను మాన్పే లేపనాలు ఊరి నిండా పారే సజీవ జలపాతాలు అంటాడు పుస్తకం. అంటే ఒక సంభాషణ, ఒక మాట ఎలాంటిది అంటే ఒక లోతైనటువంటి గాయాలను కూడా మాన్పేటటువంటి లేపన అన్నమాట. ఇప్పుడే మాట్లాడుతున్నాం, కొండపల్లి నీరేణి గారు మొన్నటి వరకు ఆరోగ్య సమస్యలతో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ ఆత్మీయులు ఉన్నారు, ఆత్మీయులతో సంభాషణ జరపవచ్చు, మాట్లాడవచ్చు అన్న ఒక మా అభిప్రాయాన్ని వ్యక్తీకరించాలన్నమాట. అంటే ఏమిటి, ఇంత ఆరోగ్య సమస్య ఉన్నా అంత దూరం నుంచి అల్మాస్గూడ నుంచి ఇంత దూరం వరకు వచ్చారు అంటే ఆ రావడానికి కారణం ఏంటి అంటే ఆత్మీయత. ఆ ఆత్మీయత ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి ఆయుధం ఏమిటి అంటే ఒక సంభాషణ ద్వారా వెలువడేటట్టు ఒక చిరునవ్వు. ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి ఆయుధాలు మనిషి ప్రశాంతంగా జీవించడానికని నేను భావిస్తాను. అలాగే కవి కూడా భావిస్తున్నాడు. దాంతో ఒక ముచ్చట్ల వాన కనిపెట్టాడు. ఈ వానలు ఏంటి ముచ్చట్లు పెట్టాలి అంటే అరుగు అనేది చాలా ప్రధానం. మన ఊళ్ళల్లో పల్లెల్లో పోతేనే అరుగు ఉంటుంది, కానీ మనకు నగరాల్లో ఎక్కడ అరుగు ఉండదు. కానీ నగరాల్లో అరుగు ఉండదు అనుకుంటాం. కానీ ఈ సాహిత్య అకాడమీ ఈ సమావేశంలో ఈ వేదిక అన్నం కానీ ఈ వేదిక కూడా ఏమీ కాదు, ఇది కూడా ఒక అరిగే. ఇది కాకపోతే ఇక్కడ సాహిత్యం మాట్లాడుకుంటున్నాం కనుక ఈ సాహిత్య వేదిక అనుకుంటున్నాము. వేదిక అనేది ఒక సాంస్కృతిక పదం కావచ్చు, కానీ దాని యొక్క జానపద భాషలో మనం చూసుకుంటే
ఈ వేదిక కూడా ఒక అరుగే. ఈ అరుగు మీద జరిగేటటువంటి సమావేశంలో మనం పెట్టుకునేది కూడా ముచ్చట్లే అని చెప్పదలుచుకున్నాను. ఇదే కవితలో ఒక గొప్ప వాక్యం ఏమిటి అంటే, మబ్బులు నేల దిగి తడిగా మట్టితో పచ్చపచ్చగా మాట్లాడుతాయి. నేల కడుగుతూనే అనే ఒక శీర్షిక కొద్దిగా అర్థం చేసుకోవాలంటే మంచి పాఠకుడికి కొద్దిగా కష్టంగా అవుతుంది అని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ ఈ మబ్బులు నేల దిగి తడిగా మట్టితో పచ్చపచ్చగా మాట్లాడతాయి. మబ్బులు నేల దిగడం అంటే మబ్బు నేల దిగుతుందా? మబ్బు చిలుకైతే కానీ నేల దిగదు. ఆ చిలుకైనటువంటి మబ్బు ఏం చేస్తుంది? మట్టిని తడుపుతుంది. తడిసిన మట్టి ఏం చేస్తుంది? పచ్చనైనటువంటి చెట్టును మొలకెత్తిస్తుంది. కనుక ఒక పచ్చదనం అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక పచ్చదనం అనేది ఒకటి ఉంటుంది, ఒక తడి అనేది కూడా ఒకటి ఉంటుంది. అంటే ఈ తడిలో ఒక ప్రేమ స్వభావం ఉన్నది, ఈ తడిలోనే ఒక ఆర్ద్రత అనేది ఉన్నది, ఈ చినుకులో ఒక సహజమైనటువంటి ప్రాకృతికమైనటువంటి దృశ్యం పరిణామం కూడా ఉన్నది. అయితే ఈ సెంటెన్స్ ఎంత గొప్పగా ఉన్నది అంటే, మబ్బులు నేల దిగడము అంటే ఒక అధిభౌతిక వాదాన్ని కూడా, అంటే ఒక అధిభౌతిక లక్షణాన్ని కూడా ఈ కవితలోని ఈ వాక్యము ప్రకటిస్తుంది. అలాగే ఇంకో కవిత నాకు బాగా నచ్చినటువంటి ఈ పుస్తకంలో బంగారు వన్నెపిల్ల అనేది ఒక కవిత వస్తుంది. ఆ బంగారు వన్నెపిల్లలు ఎలాంటి పదాడంబరాలు కానీ అలంకారాలు కానీ ఎలాంటి ప్రతీకలు కానీ ఉండవు. చాలా సహజంగా స్వాభావికంగా వచ్చినటువంటి కవిత. ఆ కవితలు ఏమిటి అంటే ఏమీ ఉండదు, అందులో ఒక దృశ్యం ఉంటుంది. ఏం దృశ్యం అంటే ఒక ప్రాకృతిక దృశ్యము పదదృశ్యంగా పరిణామం చెందే దశలో కవి తాను పొందినటువంటి అనుభవాన్ని ఇక్కడ వ్యక్తీకరిస్తాడు. అంటే ఒక వస్తు స్థితిలోనే గ్రహించడం అనేది కవి యొక్క గొప్పతనం. కవిత్వానికి కావాల్సింది కూడాను అదే. ఎప్పుడు కూడాను వస్తు స్థితిలోనే స్వీకరించడం అనేది చాలా గొప్పదైనటువంటి లక్షణం. ఇక్కడ ఈ బంగారు వన్నెపిల్లలోని వాక్యాన్ని చూస్తే, పొద్దున్నే బంగారు వన్నెపిల్ల తూర్పు ద్వారం తెలుసుకొని గాలి మెట్లు దిగి వచ్చి భూమి కప్పుకున్న చీకటి దుప్పటిని లాగేసింది. అంటే ఏమిటి? ఇక్కడ మనకు తూర్పు ద్వారం తెచ్చుకొని, అంటే తూర్పున ఉన్నటువంటి ద్వారం తెచ్చుకోవడం అంటే ఒక సూర్యోదయం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే సూర్యోదయం జరుగుతుందో జీవితంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి చీకట్లన్నీ దూరమయ్యే దృశ్యాన్ని ఇక్కడ మనం చూస్తాము. అలాగే చివరి వాక్యాల్లోకి వచ్చేసరికి, సాయంత్రం అవగానే పడమర ద్వారం వైపు గాలి మెట్లు ఎక్కి ఇంటికి వెళ్ళి తలుపులు మూసుకుంది. దాక్కున్న చీకటి తను వెళ్ళంగానే వచ్చి లోకానికి తన దుప్పటి కప్పి మత్తు నిద్రపోసి చోగొడుతూ మరలా నిద్రపుచ్చింది. అంటే మళ్ళీ ఒక సూర్యాస్తం అయిపోయింది. అంటే ఇక్కడ చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ప్రతీకలు కానీ ఇలాంటి అలంకారాలు కానీ పదాడంబరాలు కానీ లేవు. కానీ ఒక జీవన వాస్తవికత అనేది దీంట్లో వ్యక్తమవుతున్నది. ఏమిటి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తం ఈ రెండు సంఘటనలు ఉన్నాయి. మనిషి జీవితంలో కూడా సూర్యోదయం లాగానే ఉంటుంది, తర్వాత చివరి అంతం ఉంటుంది అంటే సూర్యాస్తం. అంటే వెలుగు ఉంటుంది, వెలుగుతో పాటు చీకటి ఉంటుంది అని చెప్పొచ్చు ఇక్కడ. అంటే కవి కావాలి అంటే కవికి ప్రేమించే గుణం కూడా ఉండాలి. కవి ప్రేమించాలి, కవి దుఃఖించాలి కూడా. ఈ రెండు ఉండాలి. ప్రేమ లేకుండా దుఃఖం ఉండదు, దుఃఖం లేకుండా ప్రేమ ఉండదు. కనుక ఏం చేస్తాడు కవి కూడాను? తన తండ్రిని చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తండ్రి అంటే ఆయనకు చాలా ప్రేమ. కానీ తన మాటలు కూడా రాసుకుంటాడు. వెళ్ళి తండ్రి కడుపులో తల దాచుకొని చాలా నిద్రలు చేశాడు ఆయన. అయితే ఇక్కడ తండ్రి గురించి రాసేటప్పుడు కూడా చాలా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఆ కవిత కూడాను. చెప్పకనే వెళ్ళిపోయింది అనే ఒక శీర్షికతోటి తండ్రిని గుర్తు చేసుకుంటూ రాస్తాడు. మా నాయన ముచ్చట్ల కుప్ప, బాగోగుల వానను అందరిపై కురిపించేది, మాటలను హృదయంలో ముంచి పలకరించేది. అంటే తండ్రి గురించి చెప్పేటప్పుడే కాకుండా తండ్రి యొక్క గొప్ప గుణం ఏమిటి అంటే, తినేటప్పుడు ఎవరైనా వస్తే తన కడుపును సగం ఇచ్చేసి తిను బిడ్డ అని అక్కున చేర్చుకునేది. రాత్రి అయ్యాక నిద్రలోకి పోయి తిరిగి వెనకకు రాలేదు. అంటే ఇందులో ఒక ప్రేమ కూడా ఉన్నది. ఎవరైనా తన ఇంటికి వచ్చినప్పుడు తిను బిడ్డ అనేసి ప్రేమగా దగ్గరికి తీసుకోవడము, అలాగే రాత్రి అయ్యాక నిద్రలోకి పోయి తిరిగి వెనకకు రాలేదు అన్న ఒక సంఘటన ఏదైతే ఉందో, అంటే శాశ్వతంగా
వీడుకోలు చెప్పి వెళ్ళిపోయినటువంటి సంఘటన. అంటే ఇది ఒకటే సెంటెన్స్, అంటే ఒక వాక్యంలోనే, ఒక కవితలోనే ఒక ప్రేమను చూపించినటువంటి అభివ్యక్తి ఉన్నది, ఒక దుఃఖాన్ని చూపించినటువంటి అభివ్యక్తి కూడా ఇందులో ఉంది. అంటే కవికి ఉండాల్సినటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ప్రేమించే గుణం ఉన్నది, సందర్భాన్ని బట్టి దుఃఖించేటటువంటి గుణం కూడా ఉన్నది. అంటే ఈ దుఃఖించేటటువంటి గుణం ఉన్నప్పుడే కవికి మనిషి కానీ ఒక సున్నితత్వం అనేది ఉంటుంది. ఆ సున్నితత్వం ఉన్నప్పుడే మనిషిలో తడి ఉంటుంది, ఆ తడి ఉన్నప్పుడే మనిషిలో ఆర్ద్రత ఉంటుంది, ఆ ఆర్ద్రత ఉన్నప్పుడే పక్కనున్న వాడి మీద ప్రేమ అనేది ఉంటుంది, నలుగురితో కలిసి ఉండడం అనేది కూడా ఉంటుంది. ఈ సమావేశం చూస్తూ ఉంటే ఈ సభలో ఈ మొదటి కవితా సంపుటికి ఒక మొదటి బిడ్డకు బారసాలు చేసినట్టుగా ఈ గాలి గుడిగలు అలంకరించి భోజనాలు కూడా పెట్టేస్తున్నాడు. అంటే ఒక శ్రీరామనవమి పండుగ ఇంట్లో కన్నా ఇక్కడే చేసుకుంటున్నామా అన్న ఒక భావన కూడా నాకు కలిగింది. కవి జీవితమే అతని కవితా వస్తువు. అంటే కవి జీవితంలో ఆయన ఏమిటి ఒక ప్రవృత్తి అనేది తర్వాత వచ్చింది. ముందుగా బాల్యం ఉన్నది, చదువు ఉన్నది, విద్యాభ్యాసం ఉన్నది, బంధువర్గం ఉన్నది, కుటుంబం ఉన్నది, ఆ తర్వాత సమాజం ఉన్నది, ఆ సమాజంలో వృత్తి అనేది కూడా ఉన్నది. కనుక తన వృత్తిని కూడా తానేమీ మర్చిపోలేదు. అలా మర్చిపోకుండా తను పనిచేసేటటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాలను కూడా ఈ తన కవిత్వంలో వ్యక్తీకరించాడు. అట్లా 5-6 కవితలు ఉన్నాయి ఇందులో. ఒకటి కరోనా ఒమిక్రాన్ అనేది ఒక కవిత రాశాడు, దోమ జ్వరం శీర్షికతో ఒకటి రాశాడు, అలాగే స్వైన్ ఫ్లూ వైరస్ అనే కవిత రాశాడు, కరోనా వైరస్ అని 2 కవితలు ఉన్నాయన్నమాట. అయితే ఇందులో కరోనా, స్వైన్ ఫ్లూ, వైరస్ అనేవి 2 కవితలు ఉన్నాయి. కానీ ఈ 2 కవితలు చదివితే ఈ 2 కవితల్లో కూడా కవితా వాక్యాలు అవే రిపీట్ అయ్యాయి. అది వేరే కవితా సంపుటి అయితే పర్వాలేదు, కానీ ఒకే కవితా సంపుటిలో అవే పదాలు అవే వాక్యాలతోటి కవిత రిపీట్ కావడం వల్ల పాఠకుడికి ఏమవుతుంది అంటే ఈ 2 కవితలు కూడాను ఒకే స్థాయిలో, అంటే ఒకే తీరుగా ఉన్నాయి అన్న ఒక భావన కలుగుతుంది. కనుక కవి ఇలాంటి విషయాలు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. శీర్షికలు ఒకటే ఉండొచ్చు. కరోనా వైరస్ అనే శీర్షికతోటి 2 కవితలు రాస్తాడు, కానీ మొదటి కవితకు కొనసాగింపుగా 2వ కవిత ఉన్నది కరోనా వైరస్ అనేది. అట్లా ఒక కవితను పట్టేసి ఇంకో కవితను అదే శీర్షికతోటి ఒక కొనసాగింపుగా ఒక కొత్త పదాలతోటి, కొత్త భావనతోటి, కొత్త అనుభవాలతోటి రాయొచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే నిజం ఒకటి అనేది పెట్టేశాడు. ఈ నిజం ఒకటే ఉన్నది, 2వది లేదు అక్కడ. ఒకటి ఇక్కడ అవసరం కూడా లేదు అన్న ఫీలింగ్ నాకు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆత్మీయతలు, ఇప్పుడు చెప్పినట్టుగా తండ్రికి సంబంధించినటువంటి, నాన్నకు సంబంధించినటువంటి 2 కవితలు ఉన్నాయి. అలాగే రాఖీ పండుగకు సంబంధించినటువంటి కవితలో సోదరీమణులు అంటే అక్కా చెల్లెలకు సంబంధించినటువంటి కవిత, అంటే ఒక ఆత్మీయతను వ్యక్తీకరించేటటువంటి కవిత కూడా ఇందులో ఉన్నది. అంటే ఈ మొత్తం దీంట్లో ఉన్నటువంటి కవితలలో చాలా వరకు తనకు సంబంధించినటువంటి జీవితానికి సంబంధించినటువంటివి, తన చుట్టూ ఉన్నటువంటి సంఘటనలు, తన వైయక్తికమైన సంఘటనలు, అనుభవాలే ఉన్నాయి. కానీ వేరేటటువంటి అనవసరమైనటువంటి ప్రతీకలు ఏదో గొప్పగా ఊహించుకునేటటువంటి కవితలు అలాంటివి ఏమీ లేవు. అది చాలా సరళంగా, సహజంగా, స్వాభావికంగా వచ్చినటువంటి కవితలు. బసవు కూడా అంటాడు, హైకులు చదివేటప్పుడు ఏంటంటే అది ఒక ధ్యానం అనేది ఉంటుంది. అంటే ఒక ప్రకృతిని తీసుకునేటప్పుడు, ఒక కవితను తీసుకునేటప్పుడు అనవసరమైనటువంటి తన మేధాశక్తిని దాంట్లో కవిత్వంలో ఇంక్లూడ్ చేయకూడదు అంటారు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. అనవసరమైనటువంటి ఊహాకల్పనలు చేసి తనకున్నటువంటి తెలివినంతా ఆ కవిత్వంలో జొప్పించి కవిత్వం చెప్పడము గొప్ప కవిత్వం కాదు. సరళంగా, సహజంగా ఉన్నటువంటి కవిత్వాన్ని చెప్పేటటువంటిది, మన ఎదురుగా కనబడేటటువంటి సహజమైనటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలను అనుభవంలోకి తీసుకొని ఇక్కడ వ్యక్తీకరించడం వల్ల కవిలో ఉన్నటువంటి సహజత్వం కూడా మనకి ఇంట్లో తెలుస్తుంది. అలాగే చాలా కవితలు అలాగే ఉన్నాయి. మానవ స్వాభావికమైనటువంటి అనుభవాలను స్వీయ వ్యక్తీకరణగా, ఒక చైతన్యధారగా అలాగే ముందుకు సాగాలని ఆశిస్తూ కవికి అభినందనలు తెలుపుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.